హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మదీనా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే కనుక, లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను చూడండి, పోర్న్ స్టార్స్కి హెచ్ఐవి అనేది ఎందుకు రాదు, ఇంకా అలాగే అన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఆ వీడియోస్ ఎందుకు చేస్తున్నారు, అసలు దాని వెనుక ఉండే సీక్రెట్ ఏంటి అనేది వీడియో మొత్తం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఆ వీడియో చేసినప్పుడు ఏంటంటే చాలామంది నాకు హెచ్ఐవి సంగతి సరే అండి, కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా వాళ్ళు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు, సో దాని గురించి కొంచెం చెప్పండి అంటున్నారనమాట. సో అందుకోసమే ఇవాళ మనం టాపిక్లో పోర్న్ స్టార్స్కి ప్రెగ్నెన్సీ ఎందుకు రాదు అనే దాని గురించి చెప్తాను. ఇంకా అలాగే మన వీడియో ఎప్పుడు కూడా ఒక టాపిక్ పైనే డిస్కషన్ ఉంటుంది కదా, కానీ ఇవాళ వీడియోలో ఏంటంటే రెండు టాపిక్స్ పైన నేను 2 టాపిక్స్ పైన నేను ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తాను. సో అవేంటంటే పోర్న్ స్టార్స్కి ప్రెగ్నెన్సీ అనేది ఎందుకు రాదు, ఇంకా అలాగే ఇంకొక వ్యక్తి నాకు డైలీ కామెంట్ సెక్షన్లో అడుగుతూనే ఉన్నారండి. అఫ్కోర్స్ మీరు కూడా చూసే ఉంటారు. ఏమని అంటే కనుక, తను వాళ్ళ మరదలు ఇద్దరు కూడా లవ్లో ఉన్నట్టు, కానీ ఆ అమ్మాయికి అన్నీ ఇష్టమే, బట్ ఆ అబ్బాయితోటి ఆ పర్సనల్ వర్క్కి నో చెప్తుంది. అన్నీ నేను లేకపోతే బ్రతకలేదు, నేను లేకపోతే అసలు ఏమీ చేయలేదు, నన్ను అంతగా ఇష్టపడే వ్యక్తి నాతో ఎందుకు ఆ పనికి ఒప్పుకోవట్లేదు, దీని గురించి కొంచెం చెప్పండి అనేసి అడుగుతున్నారు. అఫ్కోర్స్ దీని గురించి మనం మాట్లాడుకోవాలి కూడా. ఆ టాపిక్ గురించి మంచి లవర్స్ విడిపోతారు, ఫేక్ లవర్స్ కలిసిపోతారు, ఇంకా ఏదేదో చెత్తా చెదారం అంతా జరిగిపోతూ ఉంటుంది. సో అందుకోసమే ఈ 2 టాపిక్స్ గురించి ఈరోజు వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. మీకు కనుక ఈ టాపిక్ పైన ఇంట్రెస్టింగ్గా ఉంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే మన ఛానల్లో కనుక ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పోర్న్ స్టార్స్కి ప్రెగ్నెన్సీ ఎందుకు రాదు అనే దాని గురించి చెప్తాను. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష భవనం, పండిత్ కిషోర్ శర్మ, ఇండియన్ ఫేమస్ వశీకరణ స్పెషలిస్ట్. సంప్రదించవలసిన నెంబర్లు 9008860513. మీకు ఎలాంటి సమస్యలున్నా, భార్యాభర్తల మధ్య కలహాలున్నా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ముల గొడవలు, అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును. ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడును. సంప్రదించవలసిన నెంబర్లు 9008860513. సో ఎందుకు రాదు అంటే కనుక, నిజానికి వాళ్ళకి వర్క్ అనేది, ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అది ఒక ప్రొఫెషనల్ మాత్రమే. సో వాళ్ళకి ప్రొఫెషనల్ లైఫ్తో పాటు పర్సనల్ లైఫ్ కూడా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి ఒక హస్బెండ్ కావచ్చు, ఒక బాయ్ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే ఒక లవర్ కావచ్చు, ఇలా సంథింగ్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు బ్రతకడం కోసం, వాళ్ళ ప్యాషన్ కోసం, వాళ్ళ బ్రతుకుదెరువు కోసం ఈ ఇండస్ట్రీలోకి వచ్చి వాళ్ళు ఆ వర్క్ అనేది చేస్తూ ఉంటారనమాట. అయితే వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, ఆ ప్రొఫెషనల్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోతుంది కదా. సో దానికి కొంచెం గ్యాప్ వస్తుంది కదా. సో తర్వాత వాళ్ళు అందులో ఎదగలేరు కదా. సో అందుకోసం కొన్ని రకాలైన మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటారు, కొన్ని రకాలైన టిప్స్ని కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. సో అవి ఏంటంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రకాలైన మెడిసిన్ యూస్ చేస్తారండి. సో ఈ మెడిసిన్ వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఆ వీడియో చేస్తారు, వాళ్ళు చాలామంది వ్యక్తులతోటి అలాంటి వర్క్ చేస్తారు కదా, ఇంటర్కోర్స్ అలాంటివి చేస్తారు. అలా చేసిన వెంటనే వాళ్ళు ఒక ట్యాబ్లెట్ అనేది వేసుకుంటారండి. ఈ ట్యాబ్లెట్ ఎలా యూజ్ అవుతుందంటే కనుక, వాళ్ళకి 72 అవర్స్ వరకు వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం ఉండదు. సో ఈ 72 అవర్స్ లోపల వాళ్ళు ఎన్నిసార్లు చేసినా రాదు, ఒక్కసారి చేసినా రాదు, 100 సార్లు చేసినా రాదనమాట. అంటే ఈ టైమింగ్ వరకు అనమాట. లేదా కొంతమంది ఏంటంటే ఇంకా కొన్ని రకాలైన ఇంజెక్షన్లు చేయించుకుంటారు. సో ఈ ఇంజెక్షన్ల వల్ల కూడా వాళ్ళకి ఏంటంటే ఆ ప్రెగ్నెన్సీ అనేది వచ్చేదానికి అవకాశం ఉండదు. నెక్స్ట్ అలాగే ఇంకొంతమంది ఏం చేస్తారంటే కొన్ని రకాలైన సర్జరీలు చేయించుకుంటారు, ఆపరేషన్ లాంటివి చేయించుకుంటారు. సో అవి చేయించుకున్నా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట. ఇంకా అలాగే కొంతమంది కొన్ని రకాలైన ప్రొటెక్షన్ని యూస్ చేస్తారనమాట. ఈ ప్రొటెక్షన్ వల్ల కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, లేడీస్కి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటం కోసం లేడీసే ప్రొటెక్షన్ యూస్ చేయడం, జెంట్స్ ప్రొటెక్షన్ వాడటం గురించి అందరికీ తెలుసు, బట్ లేడీస్కి కూడా కొన్ని రకాలైన ప్రొటెక్షన్లు ఉన్నాయి. సో వాటి గురించి ఎప్పుడైనా వేరే వీడియోలో చెప్తాను, అవి ఎలా యూజ్ చేయాలి, వాటిని ఎలా తీసుకోవాలి, అవి ఎక్కడ దొరుకుతాయి అనేది. ఇప్పుడేంటంటే మామూలుగా ప్రొటెక్షన్ అంటే జెంట్స్కి మాత్రమే ఉండేటి గురించి మీకు తెలుసు కదా, కానీ ఈ పోర్న్ ఇండస్ట్రీలో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో అలాంటి లేడీస్ కూడా ఈ ప్రొటెక్షన్లు యూజ్ చేస్తారనమాట. సో ఈ ప్రొటెక్షన్ల వల్ల వాళ్ళకి అలా ఎంతమందితోటి చేసినా, ఎన్నిసార్లు చేసినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది వచ్చేదానికి అవకాశం లేదు. నెక్స్ట్ అలాగే వచ్చేసి కొన్ని రకాలైన ఆపరేషన్లు ఉంటాయండి.
సో అవి కూడా ఏంటంటే లేడీసే చేయించుకుంటారు. ఎవరికైతే ఇంకా ఈ వర్క్ చేసినా సరే, పర్సనల్గా అయినా సరే, ప్రొఫెషన్ పరంగా అయినా సరే మాకు అసలు ప్రెగ్నెన్సీనే వద్దు అనేసి ఎవరైతే అనుకుంటూ ఉంటారో సో అలాంటి వాళ్ళు ఈ ఆపరేషన్లు లాంటివి చేయించుకుంటారు. సో దానివల్ల వాళ్ళకి పర్సనల్గా కానీ ఇలా ప్రొఫెషనల్గా కానీ ఎలాంటి విధాలుగా అంటే ఏ విధంగా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాదన్నమాట. ఇది ఒక విషయం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు ఒక వ్యక్తి పోర్న్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి పర్సనల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది, లేదు మామూలుగా ప్రెగ్నెన్సీ వచ్చిందండి, అది పర్సనల్గా వచ్చిందా లేకపోతే ఈ ప్రొఫెషనల్గా వచ్చిందా అనేది వాళ్ళకి తెలియదు. సో అలాంటప్పుడు వీళ్ళు ఏమంటారు హాస్పిటల్కి వెళ్ళేసి కొన్ని రకాలైన టెస్ట్ చేయించుకుంటారు. సో ఆ టెస్ట్లలో ఏంటంటే తన హస్బెండ్తో వచ్చిందా లేకపోతే ఇక్కడ వేరే వ్యక్తులతో వచ్చిందా అనేది వాళ్ళు క్లియర్గా చెప్పేస్తారనమాట. సో వాళ్ళకి హస్బెండ్తో కాకుండా బయట వ్యక్తులతో వచ్చింది ఏదైతే ఈ వర్క్ ఉందో ప్రొఫెషనల్ వర్క్ ఏదైతే ఉందో దానివల్ల కనుక వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది అని కన్ఫామ్ అయితే వాళ్ళు దాన్ని అబార్షన్ లాంటిది చేయించుకునేస్తారు, తీసేస్తారనమాట. అలా కాకుండా ఇంట్లో వ్యక్తితో వాళ్ళ పర్సనల్ వ్యక్తితోనే హస్బెండ్తో కావచ్చు ఇలా వ్యక్తులతో వచ్చింది అనుకుంటే కనుక వాళ్ళకు క్లియర్గా అర్థమైతే కనుక క్లియర్గా తెలిస్తే కనుక మెడికల్ హాస్పిటల్ పరంగా వాళ్ళకి తెలిస్తే ఆ టెస్ట్ ద్వారా ప్రూవ్ అయితే కనుక వాళ్ళకి ఇష్టం ఉంటే కనుక ఉంచుకుంటారు, లేదు మాకు అవసరం లేదు ఇప్పుడే పిల్లలు అనుకుంటే కనుక దాన్ని ఈజీగా రిమూవ్ చేసుకునేస్తారనమాట. అది విషయం. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా వాళ్ళకి ఎందుకు ప్రెగ్నెన్సీ రాదు, ప్రెగ్నెన్సీ రాకుండా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది మొత్తం కూడా. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏంటంటే కనుక ఇప్పుడు బెస్ట్ లవర్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు ఆడపిల్లలు ఆ వర్క్ ఒప్పుకోరు అంటే కనుక సో లవర్స్ అయినంత మాత్రాన ఆ వర్క్ చేయాలి అని గ్యారంటీ ఎవరికి లేదండి. అలా అనేసి మీ మీద నమ్మకం లేదు అని కూడా కాదు, నమ్మకం ఉంటుంది, కానీ నమ్మకం అనే విషయాన్ని ఆ పర్సనల్ వర్క్తో ఎందుకు పోల్చాలి, ఆ వర్క్ దగ్గర ఎందుకు కంపేర్ చేసుకోవాలి చెప్పండి. సో ఆడపిల్ల జీవితం ఎలాంటిదంటే పొరపాటున ఒక్కసారి కనుక ఆమెకి ఏదైనా జరిగిపోతే దాన్ని ఎంత ట్రై చేసినా వెనక్కి తెచ్చుకోలేదన్నమాట. జెంట్స్ అయితే కనుక ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఎవరూ పట్టించుకోరు, కానీ ఆడపిల్ల ఏదైనా తప్పు చేసేసినా అది ఇష్టపూర్వకంగా చేసినా తెలియక చేసినా ఎవడన్నా బలవంతంగా చేసినా కూడా ఆమె లైఫ్ అనేది స్పాయిల్ అయిపోయినట్లే, కుక్కలు చింపిన విస్తరాకు అయిపోతుందన్నమాట. సో అందుకోసమే ఏ ఆడపిల్ల కూడా తెలివైన ఆడపిల్ల ఎవరైనా సరే, కొంచెం బుద్ధున్న ఆడపిల్ల ఎవరైనా సరే ఎంత ప్రేమించినప్పటికీ ఎంత లవ్ చేసినప్పటికీ కూడా ఆ వర్క్కి ఒప్పుకోరనమాట. అలాగనేసి మీ మీద ఏదో నమ్మకం లేదనేసో లేకపోతే మీకు హ్యాండ్ ఇవ్వాలో అనేసి అలా కాదండి, వాళ్ళ జాగ్రత్త వాళ్ళ సేఫ్టీ అంతే తప్ప మీకు హ్యాండ్ ఇచ్చేసినట్టు మీకు ఇంకా వదిలేసే మూమెంట్లో ఉన్నట్టు అలా కాదనమాట. ఓకేనా. సో ఈ కామెంట్ అడిగిన అబ్బాయికి అయితే క్లియర్గా అర్థమై ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాలనుకుంటాను, కానీ ఇది ఒక్క మాటలో కామెంట్లో రిప్లై ఇస్తే సరిపోదనేసి వీడియోలో చెప్పాను. కోర్స్ అబ్బాయి ఈ వీడియో చూస్తూనే ఉంటాడనేసి నాకు అనిపిస్తుంది కూడా. సో వీలైనంత వరకు నువ్వు అర్థం చేసుకో. అంటే ఇప్పుడు మీ సిస్టరే ఉంది, ఇప్పుడు వేరే వ్యక్తిని అలా లవ్ చేస్తూ ఉన్నారు, లవ్ చేస్తే కనుక ఇంట్లో వాళ్ళకి చెప్తే మీది వాళ్ళ వైపున ఎటువంటి తప్పు లేకపోతే కనుక ఆ అబ్బాయి కరెక్ట్ పర్సన్ అనుకుంటే కనుక మీరు ఒప్పుకొని పెళ్లి చేస్తారు. అలా కాకుండా పెళ్ళికి ముందే ప్రెగ్నెన్సీ తెప్పించేసి అలా చేసి పెద్దల దగ్గరకు వచ్చి మాకు పెళ్లి చేయండి అంటే ఎలా చేయగలుగుతారు చెప్పండి. సో నిజంగానే మీకు ప్రేమ ఉంటే కనుక ఆ వర్క్ చేయాలనేసి ఎవరికి అనిపించదండి. ఫ్యూచర్ మీద ఆలోచన ఉండే వ్యక్తికి ఎవరికి కూడా అలాంటి ఆలోచనలు రావు. మీరు ఎంత డీప్ లవర్ అయినా సరే, ఆ అమ్మాయి ఎంత పెద్ద అందగత్త అయినా సరే, మీకు ఎంతో పెద్ద ఇదిగా ఉన్నా సరే అలాంటి ఆలోచనలు రావు. మీ ఆలోచనలు ఎప్పుడు కూడా ఫ్యూచర్ మీద ఆలోచించండి. మీరు ఎలా పెళ్లి చేసుకోవాలి, ఎలా మీ ఫ్యూచర్ ఉండాలి, తర్వాత మీరు ఒకరికి తల వంచకుండా ఎలా బ్రతకాలి, ఇవన్నీ కూడా ఆలోచించినారంటేనా మీకు ఆ ఫీలింగ్స్ అనేటివి అసలు రావు. తర్వాత ఆ అమ్మాయి పైన మీకు కేర్ అనేది పెరిగే కొద్దీ ఇలాంటి ఆలోచనలు తగ్గుతాయండి. సో కేరింగ్ని పెంచుకోవడానికి ట్రై చేయండి, ఇలాంటి ఆలోచనలు మానుకోవడానికి ముందుకు రండి. ఓకేనా. సో ఇంతే గైస్ ఇవాళ వీడియోలో 2 టాపిక్స్ గురించి చెప్పాలనుకున్నాను, క్లియర్గా చెప్పాను. సో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయ్యి ఉంటాయనేసి అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చి ఉంటే తప్పకుండా లైక్ ఇవ్వండి, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.